హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వెల్కమ్ టు భవ్యశ్రీ 999 ఛానల్ అండి. ఈమె మా ఫ్రెండ్ అనమాట, కిందింటి ఆమె. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన జంతికల రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. జంతికలు క్రిస్పీగా రావడం కోసం మనందరము ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నాం కదా. పుట్నాలు అంటే అటుకులు, మరమరాలు ఇలాంటివన్నీ మనము పొడి చేసుకొని వేసుకొని మరి ఇప్పుడైతే జంతికలు చేస్తున్నాం కదా. బట్ ఎగ్జాక్ట్ రెసిపీ అనేది చాలా వరకు మర్చిపోతున్నామండి. మీరు చిన్నప్పుడు తిన్న జంతికలు టేస్ట్ మీకు గుర్తుందా ఫ్రెండ్స్? అయితే ఈరోజు వీడియోలో పండక్కి మన పెద్దలు చేసే అసలైన జంతికల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఎప్పటి నుంచో మన పెద్దలు చేసే ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. జంతికల పిండి కలుపుకోవడానికి పెద్ద బేషన్ తీసుకొని అందులోనికి బియ్యం పిండిని 1 kg, 1/2 kg శనగపిండి వేసుకొని కలిపేసుకొని నెక్స్ట్ అందులోకి వాము 1 స్పూన్, 1-2 స్పూన్స్ వరకు జీరా, నెక్స్ట్ కారం 4 స్పూన్స్, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. వామ్ అనేది చేతిలో వేసుకొని బాగా నలిపి వేస్తే పిండికి బాగా పడుతుందండి. పిండి అంతా కలిపేసుకొని ఆయిల్ కానీ లేదంటే నెయ్యి, వెన్న కరిగించుకొని ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటే, అంటే ఒక 100 grams వరకు అలా వేసుకుంటే జంతికలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. నెక్స్ట్ ఇందులోకి మనం నువ్వులు అనేవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్కి. వామ్ వేసుకొని లేదంటే నచ్చపోనలు నువ్వులు తీసి స్కిప్ చేసి వచ్చనమాట. వామ్ వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. మనం శనగపిండితో ఏం చేసినా మనం ఆ రెసిపీలో అయితే కంపల్సరీగా వామ్ అయితే యాడ్ చేసుకోవాలండి. మరి ఇప్పుడు పిండి అంతా కలిపేసుకొని, పిండికి ఇంత వాటర్ అనేవి ఉండదండి. మనం చపాతీ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలాగని ఎక్కువ వాటర్ వేయకూడదు, అలాగని తక్కువ కూడా వేయకూడదు అనమాట. అలా వేసుకుంటూ చక్కగా కలపాలన్నమాట. కలపడంలోనే అంటే వాటర్ వేయకముందే బాగా మిక్స్ చేయాలన్నమాట. అన్నీ వాము, జీర, కారం అన్నీ కలిపేలాగా మనం ఆయిల్ ఏమైనా వేస్తున్నాం కదా, నెయ్యి కానీ అవి కరిగించి వేసాం కదా, అంతా కలిపి ఇలా చేతితో పట్టుకుంటే ఉండలాగా అవ్వాలన్నమాట. మనం వాటర్ వేయకముందు అలాగైనప్పుడు మనం వేసే నెయ్యి కానీ నూనె కానీ సరిపోయినట్లు, లేదంటే మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. అలా కలిపేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు అలాగనే ఎక్కువ వాటర్ అయినా లూజ్ అయిపోయి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటాయండి. అలాగని ఎక్కువ కాదు తక్కువ కాదు, గట్టిగా ఉన్నా బాగోవన్నమాట. ఇదిగోండి జంతికలు వేసుకునేటప్పుడు గొట్టంలో పెట్టి మనము గట్టిగా కలిపామనుకో గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది అనమాట. లేదంటే కొంచెం ఈజీగా అయ్యేటట్లుగా మనం చూసుకోవాలన్నమాట. కలిపే విధానంలోనే ఉంటుందండి పిండి అనేది. అలా కలుపుకొని నేనైతే స్టవ్ అయితే కింద పెట్టేశానండి. ఎందుకంటే కూర్చొని కొంచెం నెమ్మదిగా వండుకోవచ్చు. నిల్చొని అయితే నాకు అంత టైం వండాలంటే అంతగా అనిపించదు. కింద కూర్చుంటే నాకు సేఫ్గాను కొంచెం నెమ్మదిగా చేసుకోవచ్చు అనమాట. అంటే నిల్చొని వండితే అంత తొందరగా అయిపోతుందా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇలాంటి వంటలు అంత తొందరగా అయ్యేవి కాదు కదా, కొంచెం సేపు కూర్చొని నెమ్మదిగా వండుకోవచ్చు అనమాట. అందుకోసం నేను కూర్చొని వీడియో కూడా తీసుకోవడానికి కూడా అవుతుంది కదా, ఇలాగైతే ఈజీగా ఉంటుందని నేనైతే స్టవ్ ఎప్పుడైనా అరిసెలు కానీ జంతికలు కానీ ఏవైనా ఎక్కువ వంటలు చేసుకునేటప్పుడు స్టవ్ అయితే కింద పెట్టేస్తానండి. ఈ తవ్వుకు ఐడియా ఎందుకు వచ్చిందంటే, అమ్మ నాన్నలు ఉన్న ఊర్లో, పల్లెటూరు కదా అక్కడ శ్రీమొగలింగం సైడు, అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేటప్పుడు పండగలప్పుడు ఇలాగే వండుకునేవాళ్ళు అనమాట. ఇలాంటివి ఏవైనా జంతికలు, అరిసెలు ఏమైనా వండాలంటే ఎక్కువ అప్పుడు ఫ్యామిలీ పెద్దవి కదండి, అప్పుడు ఎక్కువ ఇంట్లో వంటలు వండుకునేవాళ్ళం అంట. వండుకునేటప్పుడు ఇలా తవ్వుకు వేసి బెడ్లో రాళ్ళలో పెట్టి తవ్వుకు పెట్టి వండుకునేవాళ్ళం అనమాట. ఫ్యామిలీ పరంగా అయినా ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా. అప్పుడు మా బ్రదర్స్ కూడా పండగలప్పుడు మేము మ్యారేజ్ అయినా కూడా వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు. వాళ్ళు వైజాగ్లో ఉన్నా కూడా
అప్పుడు అలా వండుకునేవాళ్ళం. మా చిన్న బ్రదర్ అయితే, మా తమ్ముడు అయితే హెల్ప్ చేసేవాడు కూడా. వాళ్ళం వేసేవాళ్ళం, వాళ్ళని తీసేవాళ్ళం. చుట్టూ రాళ్ళు పోయి బయట పెడతాం కదండి, పెట్టేటప్పుడు చుట్టూ కూర్చోడానికి కూడా అవుతుందనమాట. అక్కడ ఇదనేది వేరనమాట. అసలు సరదాగా మాట్లాడుకొని అందరము వేసుకొని తీసుకునే వాళ్ళం. ఇప్పుడు నాకు గుర్తొస్తే చాలా ఎమోషనల్ అనిపిస్తుందండి. అంటే బాధ అనిపిస్తుంది అనమాట. కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు రోజులు మీకు వాయిస్ ఇవ్వడం కోసం తలుసుకుంటున్నాను కదా, అందుకోసం కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఈ తౌక మ్యాటర్ వచ్చేసరికి అలా ఉందనమాట. ఎందుకంటే ఇది అక్కడ నుండి వచ్చిందనమాట. ఈ తౌక అనేది అప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో ఏవన్నా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళం కదండి పల్లెటూరులో. అప్పుడు ఇలాగ అందరూ వండుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మరి అలాగే వండుతుంటారు అనుకుంటాను నేనైతే. ఇప్పుడైతే పండగలకి అంతగా వెళ్ళడం అవ్వట్లేదు కదా. అమ్మ వాళ్ళు వైజాగ్లో ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఊర్లో లేరు. అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల వైజాగ్ వచ్చేసారనమాట. అన్నయ్య తమ్ముడు ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు. అందుకనేసి ఇంకా పండగలప్పుడు ఏదైనా పల్లెటూరు వాతావరణము ఇది వేరు కదండి. అందుకోసం నేను అంటున్నాను అనమాట. ఇప్పుడు సిటీలో వండినా ఎక్కడ వండినా ఇలా స్టవ్ మీద అలా వండుకోవడం అనమాట. అదే ఊర్లో అయితే అది వేరేలాగా ఉంటుంది. ఆ వాతావరణం ఇది వేరనమాట. ఇది అక్కడి నుండి వచ్చిందనమాట ఈ అలవాటు అనేది. నాకు వెంటనే థాట్ వచ్చిందంటే అదే అక్కడ అలా చేసేవాళ్ళం కాబట్టి సడన్ గుర్తొచ్చింది. ఎందుకంటే నాకు కొంచెం తొందరగా అయిపోవాలనేసి, నేను మా ఫ్రెండ్ ఉన్నాం కదా, తను లేకపోయినా కూడా నేనే వేసుకొని తీసుకోవాలి కాబట్టి కొంచెం తొందరగా కింద పెట్టుకుంటే నాకు కొంచెం నెమ్మదిగా వండుకొని ఇష్టంగా, అంటే విసుగు అనిపించదండి. అదే నిల్చొని అయితే కొంచెం నాకు విసుగ్గానే ఉంటాయి ఇలాంటి వంటలు వండాలంటే. అందుకోసం కింద పెట్టుకొని వండుకుంటున్నాను అనమాట. మీరేమీ అనుకోవద్దు, ఎందుకంటే నాకు ఎలా ఈజీ అనిపిస్తే నేను అలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనము ఆ పిండిని ఇలా జంతికలో డైరెక్ట్గా నేనైతే ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1 kg ఆయిల్ వేసుకున్నాను కదా, హీట్ ఎక్కాక మనం గొట్టంలో వేసుకొని నేనైతే వేసుకుంటున్నాను. చూడండి ఎలా జారుతుంది అనేది. లేదంటే గట్టి కలిపామనుకోండి గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది అనమాట, చేతులు నొప్పి వచ్చేస్తాయి. ఇంకా గట్టిగా అయితే అది మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. అలాగని బాగా లూజ్ అనుకోండి ఆయిల్గా. ఇప్పుడైతే దేవుడి దగ్గర నుండి పెట్టి, అంటే ఏది ముందు చేసినా దేవుడి దగ్గర పెట్టడం నాకు అలవాటు. ఫ్రూట్స్ అవన్నీ ఏవైనా వంటలు వండినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేవుడి దగ్గర పెడతామండి. పెట్టేశాక టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా చూడండి, చేతితో మనం నలిపితే క్రిస్పీగా వచ్చే కదా. అలాగే నా వాయిస్ కూడా తగ్గినట్టుగా ఉందండి. నేను ఎమోషనల్ అయిపోయి అలా వాయిస్ తగ్గిపోయింది. లాస్ట్కి ఆన్ చేస్తే తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెంచుతున్నట్టుగా ఉన్నాను. నెక్స్ట్ మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ నాకు కామెంట్ కూడా చేయండి. అంటే ఒకే విధంగా ఫాలో అవ్వాలని అందరూ ఏమీ లేదండి. ఎవరు ఉన్న ఊరిని పట్టించి వాళ్ళు, మన అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళ నుండి వచ్చిన ఇది అయితేనే చేయడం అలవాటు ఎలా ఉంటే అలా చేసుకుంటాం అనమాట. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా ఉంటుందండి. అందరూ ఒకేలాగా చేయాలని ఏమి అయితే లేదు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.